ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఈ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ అండ్ జెన్ జీ విజయం సాధించిన ఈ సందర్భంగా నేను పర్టికులర్గా ఒక వ్యక్తి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అదే ఫ్రెండ్స్, మన పవన్ కళ్యాణ్ గారు కాక్రోచ్ల్ని అవమానించి విచ్ఛిన్న శక్తులు పనిచేస్తున్నాయి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తున్నాయి అని చెప్పి గబగబా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఒక స్టేట్మెంట్ చేసే ముందు ఒక రెస్పాన్సిబుల్ లీడర్గా మనం గతంలో యూత్ గురించి ఏం మాట్లాడాము, ఇప్పుడేం మాట్లాడుతున్నాము, ఈ యూత్ ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారంటే దాని వెనుక కారణాలేంటి, ఎందుకు చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో అసలు రీజన్స్ ఏంటి, మొత్తం చాలా పుస్తకాలు చదివానని చెప్పారు కదా, మొత్తం రీసెర్చ్ చేసి ఎనలైజ్ చేసి రెండు వైపులా ఆలోచించి జాగ్రత్తగా బ్యాలెన్స్గా మాట్లాడడం అనేటువంటిది ఒక లీడర్ పని. కానీ మీరు మాత్రం నోటికి ఏదొస్తే అది ఆ సెకండ్లో మైక్ పట్టుకుని మైండ్కి నోటికి ఏదొస్తే అది ఇర్రెలవెంట్గా మాట్లాడేస్తారు. మరి ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజలు చేసే ఏ ప్రొటెస్ట్ని మీరు రీజన్స్ని పరిగణించకుండా అపహాస్యం చేయకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫస్ట్. మీలాంటి లీడర్స్ కానీ లేదంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇంకెవరైనా కూడా, చివరికి మాలాంటి మనుషులు కూడా, నో వన్ ఈజ్ బియాండ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అదే మన డెమోక్రసీ. ఎవరిని మించిపోకూడదు. ఓకేనా? మరి ఇప్పుడు ఈ సక్సెస్ని ఏమంటారు? వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. మరి ఎందుకు రాజీనామా చేశారు మీ మంత్రి గారు? ఇప్పుడేం సమాధానం ఉంది మీ దగ్గర? ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసి మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు, మీ దగ్గర నుంచి మంచి ఆన్సర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే మీకు రాదు, అంత పరిజ్ఞానం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏ పిచ్చి మాటలో మాట్లాడతారు మీకు అనుకూలంగా, అంతేనా? పవన్ ఫ్యాన్స్ మీరు అడగాలి, ఇప్పుడు యూత్ అందరూ అడగాలి. ఇప్పుడు వీళ్ళందరికీ కాలం చెల్లిపోయింది. వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు ఎవరు వినరు, నమ్మరు. కాబట్టి ఇంకా ఎక్కువ ఫూల్స్ కాకుండా తొందరగా సెట్ అయిపోతే మంచిది. సెట్ అయిపోండి, ఇంకా చాలు, ఇంకా ఓకేనా? వయసు పెరుగుతుంది, కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. ఈ జెన్జీలను చూసి కొంచెం నేర్చుకోండి.